నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్లేన్ క్రాష్లో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడే ఈ ప్లేన్ క్రాష్ గురించి లేదు అజిత్ పవార్ గురించి రాజకీయాల్లో చాలా షేమ్లెస్ అని చెప్పచ్చు కామెంట్స్ మొదలైనవి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఈ మరణం వెనక కుట్ర ఉంది, బీజేపీ కుట్ర ఉంది, దీని మీద సుప్రీంకోర్టుతో ఇన్వెస్టిగేట్ చేయించాలి వీళ్ళందరితో అంటూ మమతా బెనర్జీ మాట్లాడడం, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఐఐటి సెల్ రోషన్ రాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దీని మీద వ్యంగ్యంగా ట్వీట్ చేయటం, ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన అవుట్ రేస్తో ఆ ట్వీట్ని డిలీట్ చేయటం, ఇవన్నీ నడుస్తున్నాయి. గురువారం నాడు ఈ ప్లేన్ క్రాష్ జరిగినప్పటి నుంచి కూడా చాలా బాధాకరం మృతి అంతా కూడా. ఎందుకంటే అజిత్ పవార్ లాంటి వాళ్ళు 2024లోనే ఒక ట్వీట్ చేశారు, మనం హెలికాప్టర్ కానీ విమానంలో ప్రయాణిస్తూ అది సేఫ్గా ల్యాండ్ అయిందంటే ఖచ్చితంగా ఆ పైలట్ ఒక మహిళ అయి ఉంటుందని. ఆయనకు అంత కాన్ఫిడెన్సు. కరెక్ట్గా గురువారం నాడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ట్రబుల్లో ఉండి పైలట్, ఈయనతో పాటు మరణించిన పైలట్ కెప్టెన్ శాంభవి పత్వక్, ఈమె గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంటు. ఎయిర్ క్రాఫ్ట్ ట్రబుల్లో ఉన్నప్పుడు ప్యానిక్ గురవుతారు లోపల ఉన్న ప్రయాణికులు, కానీ కాక్పిట్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఆ కాక్పిట్టే పైలట్ కూర్చునే ప్లేసు అక్కడే. ఈవిడ ఈ కెప్టెన్ శాంభవి చాలా ధైర్యంగా సీటు వదలకుండా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించింది. మొత్తం అంతా కూడా చేతులంతా కూడా కంట్రోల్స్ మీద ఉన్నాయి, మైండ్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేసింది మిషన్ కన్నా కూడా. కానీ దురదృష్టకరం, ఎవరు కూడా మిగలేదు, ప్లేన్ క్రాష్ అయిపోయింది. మహారాష్ట్రకి అదేమన్నా శాపమేమో. ఎందుకంటే ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళు, గోపీనాథ్ ముండే, విలాసరావు దేశ్ముఖ్, ఇప్పుడు అజిత్ పవార్ దాదా వీళ్ళందరూ కూడా పాలిటిక్స్లో రెగ్యులర్గా వీళ్ళందరూ కూడా మ్యాసివ్ ట్రాజడీస్ మీద మరణించారు. ఏమన్నా కర్స్ ఉందా ఏంటి అనేది చూడాలి. చాలా రాజకీయాలు మాట్లాడుతున్నారు. భారతదేశానికి సంబంధించిన పొలిటీషియన్స్ ఒకసారి మనం చూస్తే చరిత్ర, ఈ ఎయిర్ యాక్సిడెంట్స్తో చనిపోయిన వాళ్ళు లిస్టు చూస్తే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకి 2026లో ఆయన మరణించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతూ కూడా బారామతి ఎయిర్పోర్టు, అక్కడ ఆయన ఈ షెడ్యూల్డ్ ఎలక్షన్కి సంబంధించిన దానికి సంబంధించి ఆయన వెళ్తూ కూడా. విజయ్ రూపానీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి. 2025లో ఫ్లైట్ క్రాష్ అయింది, కరెక్ట్గా టేకాఫ్ తీసుకుంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో. అందరికీ తెలిసిందే, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందులో దురదృష్టం ఈ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. దార్జీ ఖాండు, ఈయన మాజీ అరుణాచల్ ముఖ్యమంత్రి. 2011లో ఈయన హెలికాప్టర్ చైనా బోర్డర్లో క్రాష్ అయ్యి ఈయన మరణించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన 2009లో హెలికాప్టరు ఈ నల్లమల హిల్స్లో అక్కడ క్రాష్ అయ్యి ఆయన మరణించాడు. ఓంప్రకాష్ జిందాలా మాజీ హర్యానా పవర్ మినిస్టరు 2005లో హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్లో క్రాష్ అయ్యి మరణించాడు. సురేందర్ సింగ్ మాజీ కేంద్ర మంత్రి 2005లో సేమ్ క్రాషు ఓపీ జిందాల్ మరణించిన దాంతోపాటు ఈయన కూడా ఆయనతో పాటు ఆ క్రాష్లో చనిపోయాడు. జిఎంసి బాలయోగి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన, లోక్సభ స్పీకర్గా ఉన్నాడు. ఆయన 2002లో హెలికాప్టర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ దగ్గర క్రాష్ అయినప్పుడు ఆయన మరణించాడు. మాధవరావు సింధియా సీనియర్ కాంగ్రెస్ లీడరు, 2001లో ఆయన చార్టెడ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది మెయిన్పురి డిస్ట్రిక్ట్ దగ్గర ఉత్తరప్రదేశ్లో, దానిలో ఆయన చనిపోయాడు. అట్లాగే సంజయ్ గాంధీ లోక్సభ మెంబరు 1980లో 2 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది కూడా క్రాష్ అయింది ఢిల్లీ ఈ సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఆ క్రాష్లో ఆయన మరణించాడు. కాకపోతే ఇన్ని మరణాలు జరిగినాయి, చాలా స్పెక్యులేషన్స్, సస్పీషియస్ డెత్స్ ఆఫ్ పొలిటీషియన్స్, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉంటాయి. కాంగ్రెస్ లీడర్షిప్ని ఎవరైతే క్వశ్చన్ చేశారో, ఛాలెంజ్ చేశారో వాళ్ళు ఎందుకు మరణించారన్నది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంటుంది. అందులో ముఖ్యంగా సంజయ్ గాంధీ పేరు తీసుకుంటే మనం జూన్ 23, 1980 ఇందిరాగాంధీ యంగర్ సన్ను, ఆయన కాంగ్రెస్ మీద తిరుగుబాటు, ఆ తర్వాత జరిగిన ఈ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఢిల్లీలో ఆయన చనిపోవటం అప్పుడు చాలా అనుమానాలకి తావిచ్చింది.
చాలా అనుమానాలు తెర మీదకి వచ్చినాయి. ఎందుకంటే సంజయ్ గాంధీకి ఈ రిఫార్మ్స్, పాపులేషన్ కంట్రోల్కి సంబంధించింది ఇవన్నీ కూడా రిఫార్మ్స్ తేవటానికి ప్రయత్నించాడు. సోషలిస్టులు వీళ్ళందరూ కూడా అప్పుడు అబ్జెక్షన్ పెట్టారు. సో ఆ మరణం మిస్టరీ అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా. అలాగే రాజేష్ పైలట్ 2000 సంవత్సరం జూన్ 11, ఆయన కూడా చరిస్మాటిక్ గుజరాత్ లీడర్ అని చెప్పచ్చు కాంగ్రెస్లో. ఆయన జీపు కొలైడెడ్ హెడ్ ఆన్ హెడ్ విత్ రాజస్థాన్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ బస్తో, అది కూడా జైపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు. ఆ మరణం కూడా ఒక మిస్టరీ అని చెప్పుకుంటూ ఉంటారు. మాధవరావు సింధియాది 2001 సెప్టెంబర్ 30, ఆయన కూడా చాలా పెద్ద చరిస్మాటిక్ లీడరు. ఉత్తరప్రదేశ్ దగ్గర ఆయన ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. ఆయన గురించి కూడా మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రస్తుతం అజిత్ పవార్ మీద కూడా చాలామంది మాట్లాడుతున్నారు. చనిపోయిన వ్యక్తి గురించి ప్రస్తుతం కూడా 24 గంటలు గడవక ముందే స్పెక్యులేషన్స్ అయితే తెర మీదకి వస్తున్నాయి. ఏమంటే కాంగ్రెస్ని మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడించాక ఎంటైర్ ఎన్సీపీ శరద్ పవార్ కింద ఉన్న గ్రూప్ అంతా కూడా అజిత్ పవార్ గ్రూప్లోకి త్వరలోనే రాబోతోందని. ఇప్పుడు అజిత్ పవార్ చావు ఇదొక పెద్ద, మళ్ళీ అందరూ శరద్ పవార్ ప్లేస్లోకి వెళ్తారా, దానికోసమేనా అన్న కథనాలు కూడా వినబడుతున్నాయి. ఏదైనా కూడా ఇవన్నీ మిస్టరీలే. చనిపోయిన వ్యక్తుల గురించి కూడా మనం అలా మాట్లాడడం తప్పైనప్పటికీ కూడా ఈ స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో గత 10 గంటలుగా కూడా ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. మహారాష్ట్రలో మాత్రం అజిత్ పవార్ చనిపోవటం ఎన్సీపీకే కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్కి పర్సనల్గా కూడా ఒక పెద్ద లోటని చెప్పచ్చు, తీరం లోటు. ఎందుకంటే ఆయన 2024లోనే అసెంబ్లీలో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా డిప్యూటీ సీఎంగా ఉండిపోయే వ్యక్తి కాదు అజిత్ పవార్ ఎప్పటికైనా కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు అంటూ కూడా ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి దేవేంద్ర ఫడ్నవీస్. అజిత్ పవార్ మృతి అయితే మహారాష్ట్రకే కాకుండా ఎన్డీఏకి ఒక పెద్ద తీరం లోటు అని అయితే చెప్పచ్చు. థ్యాంక్ యూ.